హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయ కర్రీ సాధారణంగా ఎవ్వరు ఇష్టపడరు, ఎక్కువ తినడానికి చేదుగా ఉంటుందని. అయితే ఈ కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఎలా వండాలో ఈరోజు మనం చూద్దాం. ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరూ కాకరకాయ తినడానికి ఇష్టపడతారు. కాకరకాయ ముందు మొత్తం పొట్టు తీసేయాలండి. ఈ విధంగా కాకరకాయ మొత్తం పొట్టు తీసి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కాకరకాయలు మొత్తం కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కొంచెం చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడవగానే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వేసుకొని కలపాలి. కరివేపాకు, కాస్త పసుపు వేసి బాగా కలపాలి. ఈ విధంగా ఉల్లిపాయలు దూరంగా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలపాలి. కొంచెం కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేయాలి. ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. అంతే. కాకరకాయ కర్రీ రైస్లో బాగుంటుంది.